భూమి ఇప్పుడు ఆ గగన్ గడి ఇంటికి వెళ్ళిపోయిందని నాకు తెలుసు కేపి. కావాలంటే చూడు, తన ఇంట్లో లేదు. కేపీ, భూమి ఎక్కడ? ఇంట్లోనే పైన ఎక్కడో ఉండుంటుంది. లేదంటున్నాను కదా. ఉంటే రమ్మని పిలువు కేపీ. పిలుస్తాను. అమ్మా భూమి, నువ్వు ఆగు, ఇక్కడే ఉండు. నక్షత్రం, నువ్వు వెళ్ళి అన్ని రూమ్లు వెతుకు. అలాగే మమ్మీ. అన్ని రూమ్లు వెతికాను మమ్మీ, ఎక్కడా లేదు. ఉండదు. చూసావా బావా, తను ఉండదు, నాకు తెలుసు. బావా, నువ్వు కావాలంటే ఇప్పుడే గగన్ కి కాల్ చేసి మాట్లాడు. ఖచ్చితంగా అది అక్కడే ఉంటుంది. వాడి కాళ్ళు గడ్డలు పట్టుకుని నన్ను వదిలేదు బావా అని వాడిని అడుక్కుంటూ ఉంటుంది. బావా బావా, నా మాట మీద నమ్మకం లేకపోతే ఈ క్షణమే ఫోన్ చెయ్యి. నిజంగా భూమి అక్కడే ఉండుంటే కూతురని కూడా చూడను, చంపేస్తాను. ఎక్కడో సౌండ్ వస్తుంది. హారతిస్తున్నప్పుడు కొట్టే గంటలా ఉంది. అవునమ్మాయ్, మన పూజ రూంలోంచే హారతి గంట మోగుతోంది. ఈ టైంలో పూజ ఏంటి? నక్షత్ర, భక్తితో పూజ చేయాలి గాని ఏ టైంలోనే చేయొచ్చు. మీ అమ్మ తానా అంటే వెంటనే తందానా అనేస్తావు. అసలు పూజ గది ఇంట్లో అక్కడుందని నీకు తెలుసా? మావయ్య, హారతి తీసుకో పిన్ని. ఇంతసేపు నువ్వు పూజ గదిలోనే ఉంటే బయటికి ఎందుకు రాలేదు? పూజ గదిలో కళ్ళు మూసుకుని రామనామ జపం చేసుకుంటున్నాను పిన్ని. హారతి తీసుకోండి నాన్న. పిన్ని, కొంచెం పట్టుకో. పట్టుకో పిన్ని. నాన్న, నన్ను దీవించండి నాన్న. దేవుడి దగ్గర అందరూ సమానమే నాన్న. దీవించండి నాన్న.